ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మల్లో గురువారం అవగాహన ర్యాలీతో పాటుగా సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ రఘునందన్ రెడ్డి, డాక్టర్ దయాకర్, డాక్టర్ కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిత్యం వ్యాయామం, ఆహారపు అలవాట్లను మార్చుకున్నట్లయితే మధుమేహ వ్యాధిని నివారించవచ్చని వారు తెలిపారు. ముఖ్యంగా యువత మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పారు. నడక, సైక్లింగ్, ఈత వంటి శారీరక వ్యాయామాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. ప్రోగ్రాం చైర్మన్ లైన్ నేరేళ్ల హనుమంతు మాట్లాడుతూ 40 ఏళ్ల పైబడిన వారు ప్రతి 6 నెలలకు ఒకసారి రక్త పరీక్షను చేయించుకోవాలని తెలిపారు. 1922లో బెంటింగ్ బెస్ట్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఇది ప్యాంక్రటిస్ లోపం వల్ల మధుమేహం వస్తుందని నిర్ధారించుకోవడం జరిగింది. వాళ్లకు 1922లో ఈ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. అప్పటి నుంచి ఎంతో ఎదుగుతూ వచ్చింది. తర్వాత ఈ డయాబెటీస్ అనేది 4 రకాలుగా డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1, టైప్ 2, జీడిఎం అని, తర్వాత మోడీ అని, ఈ రకాలుగా 4 రకాల డయాబెటీస్ ఉంటుంది. దాని వివరాలన్నీ ఇప్పుడు మనకు డాక్టర్లు అందిస్తారు. ముందుగా దీన్ని ఎట్లా గుర్తుపట్టడం అంటే, అతిగా మూత్రం పోవడం, రాత్రిలో ఎక్కువ మూత్రం రావడం, కాళ్ళు చేతులు తిమ్ముళ్ళు రావడం, ఆకలి ఎక్కువ కావడం, ధూపు ఎక్కువ కావడం, తర్వాత కళ్ళు తిరగడం, బరువు తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక 50 రూపాయలు పెడితే